మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వైఎస్ షర్మిల నిరాహార దీక్షకు హైకోర్టు అనుమతినిచ్చింది. హైకోర్టు అనుమతితో ఇందిరా పార్క్ దగ్గర అఖిల పక్షంతో కలిసి షర్మిల దీక్ష లైన్ క్లియర్ అయింది. దీక్షకు 48 గంటల ముందు పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించింది. 500 మంది కంటే ఎక్కువ మంది దీక్షల్లో పాల్గొనకూడదని హైకోర్టు ఆదేశించింది. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, చెప్పండి, అసలు దీక్ష ఏంటి, దీక్ష యొక్క మోటో ఏంటి, దాని గురించి ఏం అప్డేట్స్ ఉన్నాయి? ఓకే, థ్యాంక్ యూ ప్రియా. వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ ఆధ్వర్యంలో అయితే ఈ టీసేవ్ దానికి సంబంధించి ఇందిరా పార్క్ వద్ద అఖిలపక్షం ఒక దీక్షను అయితే చేపట్టాలని చెప్పేసి 17వ తారీఖు అయితే అనుకున్నారు. అయితే దానికి సంబంధించి తెలంగాణ పోలీసు వారు అయితే అనుమతి అయితే ఇవ్వలేదు. ఎందుకంటే ఒక ట్రాఫిక్ ఆంక్షలు అయితే చూపించారు. సో దీనికి సంబంధించి మేము న్యాయ పోరాటం చేస్తాం, ఏదైనా సరే హైకోర్టుకి వెళ్ళైనా సరే మేము అనుమతి తెచ్చుకుంటాం అని చెప్పేసి తెలంగాణ పార్టీ వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు అధినేత అయితే షర్మిల గారు అయితే చెప్పారు. ఆ ఉద్దేశంతోనే హైకోర్టుని అయితే ఆశ్రయించడం జరిగింది. దానికి సంబంధించి అయితే మనం ప్రస్తుతం చూసుకున్నట్లయితే దానికి ఈ దీక్షకైతే మీరు చేసుకోవచ్చు అని చెప్పేసి అనుమతి అయితే వచ్చింది. సో ఒక సూచనలు అయితే హైకోర్టు అయితే చేసింది. మనం చూసుకున్నట్లయితే దీక్ష చేసే ముందు 48 గంటల ముందైతే పోలీసు వారికి అయితే సమాచారం ఇవ్వాలి అని చెప్పేసి అని అన్నారు. రెండో చూసుకున్నట్లయితే మొత్తంగా చూసుకున్నా కూడా ఒక 500 మందికి మించి ఒక జన సమీకరణ అయితే అక్కడ ఉండవద్దు అంటూ కూడా హైకోర్టు సూచనల మేరకు ఉత్తర్వులు అయితే జారీ చేసింది. అయితే మనం ఒక టీసేవన్ మనం గమనించినట్లయితే ఒక నిరుద్యోగులకు జరిగే ఒక అన్యాయం తరపున రాష్ట్రంలో ఉన్న యువత తరపున సమస్యల తరపున ఇప్పుడు టీసేవన్ అయితే వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల గారితో రూపొందించడం జరిగింది. సో దీని భాగంలోనే ఈ యొక్క 17వ తారీఖున యాక్చువల్లీ జరగాల్సి ఉంది ఈ యొక్క దీక్ష ఇందిరా పార్క్ వద్ద. సో ఆ పలు కారణాల వల్ల అయితే ఈ విధంగా జరిగింది. సో ప్రస్తుతం అయితే దీనికి సంబంధించి దీక్ష చేసుకోవచ్చు, కాకపోతే కొన్ని సూచనలు ఇచ్చింది. ఆ సూచనల మేరకు చేసుకోవచ్చు ఉత్తర్వులు జారీ చేశారు. సో ప్రస్తుతం మనం చూసుకున్నట్లయితే దీనికి షర్మిల గారు కూడా స్పందించారు. సో ఇందిరా పార్క్ వద్ద ఈ యొక్క దీక్షను చేపట్టడానికి హైకోర్టు నుండి అనుమతి రావడం కూడా ఇది ఒక శుభతరుణం అని కూడా వ్యాఖ్యానించారు. అయితే కేసీఆర్ నియంత్రణ పాలనలో ప్రశ్నించే గొంతుగా నొక్కాలని సూచన, ప్రశ్నించే వారిని బందీలు చేసినా సరే న్యాయం బ్రతికే ఉంది అనటానికి కూడా ఒక గౌరవ హైకోర్టు ఇచ్చిన తీర్పు ఇదే ఒక నిదర్శనం అంటూ కూడా వ్యాఖ్యానించారు షర్మిల గారు. అయితే ఏదేమైనా సరే మున్సిపల్ కమిటీ సిఫార్సు ప్రకారం ఖాళీగా ఉన్న 1.9 లక్షల ఉద్యోగాలు భర్తీ చేసే వరకు కూడా నిరుద్యోగుల పక్షాన ఉండి కూడా మేము పోరాటం
చేస్తాం, ఎట్టి పరిస్థితుల్లో ఈ పోరాటం కూడా ఆపేది లేదు అంటూ కూడా షర్మిల అయితే చెప్పడం జరిగింది. అయితే చూడాలి మరి ఈ 48 గంటల ముందైతే ఈ యొక్క దీక్షకైతే చేపట్టే ముందు 48 గంటల ముందైతే పోలీసు వారికి సమాచారం ఇవ్వాలని చెప్పేసి హైకోర్టు సూచనలు ఇచ్చింది. సో చూడాలి ఎప్పుడు ఈ యొక్క దీక్ష అయితే చేపట్టనున్నారనేది కూడా మనకు అఫీషియల్ గా తెలియాల్సి ఉంది. ప్రియ. థ్యాంక్ యూ ప్రవీణ్.